రాష్ట్ర వ్యాప్తంగా రైతులకి ఈ కూటమి ప్రభుత్వం వల్ల కష్టాలతో తలకిందులవుతుంటే పరిస్థితి, వాటిని సరిచేయాల్సిన చంద్రబాబు నాయుడు కానీ అలాగే వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ వాటిని పట్టించుకోకుండా ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి ఏ విధంగా మాట్లాడుతున్నారో చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే రైతులు ఈరోజు బారులు తీరి వాళ్ళకి యూరియా దొరకట్లేదు, ఎరువులు దొరకట్లేదు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది అంటే దాన్ని లైవ్గా ఫోటో తీసి పేపర్లో వేశారని, ఇది ఫేక్ ప్రచారం అంటూ సాక్షి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావాలని మాకు చెడ్డ పేరు తెస్తున్నారు, వీళ్ళ మీద మేము కేసులు పెడతాం, వీళ్ళ అంతు చూస్తామని ఈరోజు మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసమో నేను అడుగుతున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని పవన్ కళ్యాణ్తో సహా ఈరోజు చంద్రబాబు నాయుడు మంత్రులు ఎంతసేపు అధికారం వచ్చి వాళ్ళకి 16 నెలలు అవుతున్నా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే చిత్తశుద్ధి లేదు, కానీ వైసీపీ వాళ్ళని బెదిరించడానికి మాత్రం టైం ఉందనేది మీకు అర్థమవుతుంది. ఫేకుల పని పడతారంట. ఎందుకు పడతారు? మేమేం అబద్ధం చెప్పాము? ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వేసిన ఆ యొక్క హెడ్లైన్స్ చూసి ఈనాడులో కూడా సేమ్ అదే రోజు వచ్చింది, చూశారు కదా. యూరియా ఏదయ్యా, రైతులు ఏ విధంగా యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారో ఫోటోతో సహా వేశారు. అలాగే మీరు చూస్తే ఆంధ్రజ్యోతిలో యూరియా వెతలు, సో వాళ్ళు కూడా ఫోటోతో, రైతులు చూడండి ఎలా ఉన్నారు.